సప్లిమెంట్స్ జోలికి ఎప్పుడైనా పోకూడదు. నేచురల్ వేలో డైట్ నుంచే మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీరు సప్లిమెంట్స్‌కి అంటే ఏదైనా ఒకటి మెడిసిన్ డైలీ వాడడం అంటే డైలీ లేకపోతే వీక్లీ ట్వైస్ ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు వాడడం అంటే అది అడిక్ట్ అవుతారు. ఏ అడిక్షన్‌కి యునాని ప్రోత్సహించదు. అలాగే మీరు ఒకవేళ మీరు ఆహ్, ఇంగ్లీష్ మెడిసిన్స్ సిల్డెనాఫిల్ అవి ఇవి వాడెళ్తే కూడా అది కూడా అడిక్ట్ అవుతారు. అలాగే మీరు ఒకవేళ జిమ్ వెళ్తున్నారంటే అక్కడ కూడా సప్లిమెంట్స్‌కి జోలికి పోవద్దు. చాలామంది స్టెరాయిడ్స్ అవి ఇవి వాడతారు. దానివలన లైంగిక సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. లైంగిక సమస్యలు రాకూడదు అని అంటే మీరు ఏ సప్లిమెంట్స్ అయినా వాడలేరు. యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అంటే మీరు ఇంట్లో రెమెడీస్ తయారు చేసుకొని వాడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక రెమెడీ చెప్పాను. ఒక ఖజూరు, 2 వెల్లుల్లు, ఒక 2 లవంగాలు, ఒక చిన్న అల్లము అందులో దాంట్లో తేనె ఏసి రాత్రంతా నానబెట్టి పొద్దున తినండి. ఇలాంటి సప్లిమెంట్స్ ఇవి వాడొచ్చు మీరు. ఇవి డైలీ వాడొచ్చు మీరు. ఎన్ని ఏండ్లైనా సరే వాడొచ్చు మీరు. కానీ కెమికల్స్ వాడకూడదు. ఆర్గానిక్‌గా ఉండాలి. మీ కిచెన్‌లో దొరికే ఐటెమ్స్ ఇప్పుడు నేను చెప్పాను. అలాగే మీరు బాదాం, పిస్తా, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి ఇవి దాంతో మీరు సప్లిమెంట్స్ లాగా దాన్ని యూజ్ చేయొచ్చు. మీ లైంగిక శక్తిని పెంచుకోవచ్చు. మీ వీర్యం క్వాంటిటీ కూడా ఎక్కువవుతుంది. అలాగే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఎక్కువవుతాయి. మీకు మంచి ఎరెక్షన్స్ కూడా వస్తాయి. మీ ఆర్గాజం టైం కూడా ఎక్కువవుతుంది. మీరు ఒకవేళ ఒకటే జగలో ఉంటే మీ బాడీ ఎలా ఉంటుందంటే బోర్ అయిపోతుంది. అందుకే కిచెన్‌లో చేయడము, అటు కలవడం, ఇటు కలవడం, మాట్లాడడము, ప్లేసెస్ చేంజ్ చేయడము చాలా మంచి ఫాంటసీ. దాంట్లో తప్పేం లేదు. దాని వలన ఏందంటే మీలో ఒక చేంజెస్ వస్తాయి. అంటే మీకు ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. మీరు కలవాలనే ఆసక్తి మంచిగుంటుంది. ఎప్పుడైనా సరే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒక గంట సేపు ఇవ్వండి. 15 మినిట్స్ అది మీరు ఫోర్ ప్లే అది ప్లే, ఆఫ్టర్ ప్లే ఇదంతా పెట్టండి. మీరు ఒకవేళ అంటే స్నానం కలిసి చేయండి. దాని వలన కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు మసాజ్ కూడా కలిసి చేసుకోండి. మీరు ఆమెకు, ఆమె మీకు చేయండి. ఇలాంటిది ఏదైనా చేస్తే హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ అంగం గట్టిగా అవుతుంది. మీకు ఎరెక్షన్స్ వస్తాయి. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఎప్పటికీ రాదు. అయితే ఈ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో ఉంటే మంచి సెక్స్ మీరు చేయగలుగుతారు. అది మంచి సెక్స్ చేస్తే మీకు మంచి హెల్త్ కూడా ఉంటుంది. మంచిగా మీకు చే మరీ చేయాలనే మీకు ఆలోచన కూడా వస్తుంది. అది మంచి విషయమే. దీనికి యునానీలో ఉన్నాయి మెడిసిన్స్. అవి వాడొచ్చు. అగైన్ డైటరీ గిజాయి దవాయి అని ఉంటుంది మా దగ్గర కాన్సెప్ట్. అంటే అలాంటి మెడిసిన్స్ తీసుకొని వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కెమికల్ లెస్ ఇవి వాడిన తర్వాత మీ వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంది. టైమింగ్ కూడా మంచిగా అవుతుంది. టెస్టిస్ హెల్త్ కూడా బాగుంటుంది. బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా 40 ఇయర్స్ తర్వాత కానివ్వండి, ఇవాళ రేపు అందరూ ముసలోళ్ళలాగా కనిపిస్తున్నారు. అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళకు టాక్సిన్స్ బాడీలో ఎక్కువైపోతున్నాయి. ఏది తినే తిండి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎగ్స్ ఏదైనా సరే ఆఖరికి ఇంజెక్షన్ తిన్నా అంటే ఆఖరికి కోడి తినాలన్నా కూడా దానికి కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారు. బెండకాయ కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో తొందరగా ఓల్డ్ అయిపోతున్నారు చాలామంది. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వలన అది కూడా ప్రాబ్లమాటిక్. దాని వలన కూడా వాళ్ళు ఎక్కువగా ఏజ్ కనిపిస్తుంది చాలామందికి. అయితే వాళ్ళకు యునానీలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. 4, 5 మంత్స్ వాడారంటే మళ్ళీ అది రీగెయిన్ చేసుకోవచ్చు. ప్రాపర్ ఎరెక్షన్స్ కూడా మంచిగొస్తాయి. వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. టెస్టోస్టెరాన్ తగ్గిపోతే కూడా వాళ్ళు ముసలోళ్ళలాగా కనిపిస్తారు. మస్కులర్ బాడీ ఉండదు. అయితే మనం టెస్టోస్టెరాన్ హార్మోన్స్ నేచురల్ వేలో ఇచ్చి వాళ్ళకు మళ్ళీ మంచి లైంగిక శక్తి వచ్చేటట్టు చేసి మస్కులర్ అయ్యేటట్టు బాడీ మంచిగా యవ్వనం మంచిగా బ్యాక్ వచ్చేటట్టు చేస్తాం.